ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా ఎండా వాన లెక్క చేయకుండా బస్సు యాత్ర చేస్తున్నారు సీఎం జగన్. 14వ రోజుకు యాత్ర చేరుకుంది. నంబూరు నుండే యాత్ర ప్రారంభిస్తున్నారు. విజయవాడ సెంటర్లో రోడ్ షో నిర్వహించనున్నారు జగన్. నంబూరు బైపాస్ మీదుగా కాజా, మంగళగిరి బైపాస్ నుంచి సీకే కన్వెన్షన్ కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు జగన్. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్ కు చేరుకుని భోజన విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం తర్వాత మళ్లీ ప్రారంభం కాబోతోంది మేమంతా సిద్ధం యాత్ర. వారధి, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ కు చేరుకుంటుంది. అక్కడే రాత్రి జగన్ బస చేయనున్నారు. ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి జాయిన్ అవుతున్నారు లైవ్ లో మా ప్రతినిధి దుర్గా. ఇప్పుడు ఎక్కడున్నారు సీఎం వెంట ఎవరెవరు ముఖ్య నాయకులు ఉన్నారు? ఈ యాత్ర ఇప్పుడు ఎక్కడి వరకు చేరుకుంది? 14వ రోజు సీఎం జగన్ మేమంతా బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం అయితే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నంబూరులో రాత్రి సీఎం జగన్ బస చేశారు. అక్కడి నుంచే ఈ రోజు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అక్కడి నుంచి కాజా టోల్గేట్ మీదుగా మంగళగిరికి సీఎం జగన్ చేరుకుంటారు. మంగళగిరిలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం ఉంది. ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఏదో ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలతో, లేదంటే కార్మికులు, మహిళలు, వృద్ధులు, ఇలా అనేక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే గతంలో కూడా టిప్పర్ డ్రైవర్లతోనూ, అలాగే వృద్ధులతోనూ, మిగిలినటువంటి కొంతమంది లబ్దిదారులతోనూ, ఎవరైతే పథకాలకు సంబంధించిన లబ్దిదారులు ఉంటారో వాళ్ళతో కూడా ముఖాముఖి సీఎం జగన్ నిర్వహించారు. 14 రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నటువంటి బస్సు యాత్రలో అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల్ని సీఎం జగన్ కలుస్తున్నారు. అయితే బస్సు యాత్రలో భాగంగా ప్రజలను నేరుగా కలిసి గత 5 ఏళ్ల నుంచి జరిగినటువంటి పాలన గురించి చెప్పడంతో పాటు వాళ్ళ సలహాలు, సూచనలు, వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయా, వచ్చే ఎన్నికల్లో పెట్టే మేనిఫెస్టోకి సంబంధించి ఏదైనా సూచనలు తీసుకోవాలనే దాని పనికి సంబంధించి కూడా నేరుగా ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలతో సీఎం జగన్ మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రోజు చేనేతకు సంబంధించి గడిచినటువంటి 5 ఏళ్లలో నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా 28,000 ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ అంశాలకు సంబంధించి ఏదైనా కొత్త వరాలు చేనేత కార్మికులకి సీఎం జగన్ ఇస్తారా, వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోకి సంబంధించి కొత్తగా ఏమైనా అంశాలు చేరుస్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తి అయితే కనిపిస్తుంది. 11 గంటలకు చేనేత కార్మికులతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా కుంచనపల్లి, తాడేపల్లి బైపాస్ లో మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత విజయవాడ అంటే ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ఎంటర్ కాబోతుంది. వారధి, ఏదైతే కనకదుర్గమ్మ వారధి వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ షో కూడా సీఎం జగన్ ఉండబోతుంది. విజయవాడ సెంట్రల్, అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రోడ్ షో ఈ రోజు విజయవాడలో ఉండబోతుంది. సాయంత్రం 4 గంటలకు ఈ రోడ్ షో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. విజయవాడ నుంచి నేరుగా తూర్పు నియోజకవర్గం నేరుగా గన్నవరం నియోజకవర్గంలోకి ఈ రోజు సీఎం జగన్ యాత్ర ఎంటర్ కాబోతుంది. రేపు కృష్ణా జిల్లాలో బందర్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి బస్సు యాత్ర ఉండబోతుంది. ఇలా 14వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దుర్గా, నామినేషన్ కూడా 25వ తారీఖు జగన్ వేయబోతున్నారని తెలుస్తోంది కదా, మరి ఏ సమయానికి వేస్తారు? మరి ఈ యాత్ర ఎక్కడికి కామా పెట్టి అప్పుడు నామినేషన్ వేస్తారు? యాత్ర మళ్ళీ కొనసాగుతుందా? ఎక్కడి నుండి కొనసాగుతుంది? అయితే మొదటి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రతో సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చారు. ముఖ్యంగా బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు, అలాగే ఏదైతే సమావేశాలు, వీటన్నింటి కూడా నిర్వహించుకుంటూ మొదటి విడత ఎన్నికల ప్రచారం అయితే సీఎం జగన్ ప్రస్తుతం చేస్తున్నారు. గత నెల 27వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ బస్సు యాత్ర ఇప్పుడు 14వ రోజు కొనసాగుతుంది. నెల 24 వరకు కూడా ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. 24వ తేదీ శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో బహిరంగ సభతో పూర్తిగా మేమంతా సిద్ధం
బస్సు యాత్ర అనేది పూర్తి కాబోతుంది. అక్కడి నుంచి నేరుగా పులివెందులకి సీఎం జగన్ వెళ్తారు. 25వ తేదీ ఉదయం నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. 25వ తేదీన సీఎం జగన్ నేరుగా పులివెందులు వెళ్లి అక్కడ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పులివెందుల్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. బహిరంగ సభ తర్వాత రెండో విడత ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధం కాబోతున్నారు. ప్రతిరోజు కూడా 3 నుంచి 4 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో మరింత స్పీడ్ ని సీఎం జగన్ పెంచబోతున్నారు. 24వ తేదీ వరకు కూడా బస్సు యాత్ర ఉంటుంది కాబట్టి 25న నామినేషన్ వేసి అక్కడి నుంచి పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ వెళ్లబోతున్నారు. కృప. రైట్ దుర్గా.